2023 సెప్టెంబర్ వాళ్ళు జీవో ఇవ్వలేదు అధ్యక్ష. అంటే వాళ్ళు ఉన్నటువంటి ప్రకారం జీవో నంబర్ RT 20 29/9/22 ఇచ్చిన జీవో ప్రకారం 15/8/22 నుంచి 14/8/23 వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి వాలంటీర్లు రెన్యువల్ చేసుకుంటూ ఇచ్చారు అధ్యక్ష. ఆ తర్వాత వాళ్ళు మొన్న దిగిపోయేంత వరకు వాళ్ళకు సంబంధించినటువంటి జీవోలు ఇవ్వలేదు అధ్యక్ష. నేను మిమ్మల్ని అడుగుతాను అధ్యక్ష, ఆ తర్వాత వాళ్ళు పదవుల్లో ఉన్నారా లేదా అధ్యక్ష? జీవో ఇవ్వలేదు, రెన్యువల్ చేయలేదు, లేని వాళ్ళని రాజీనామా చేయించారు. అంటే ఇది ఒక ఫేక్ ప్రపంచం అధ్యక్ష. లేని వాళ్ళ చేత రాజీనామాలు చేయించారు, లేని వాళ్ళ చేత ఎలక్షన్ కోడ్ అన్నారు. ఎలా చేస్తారు అధ్యక్ష? ఇది ప్రజలను తప్పుదోవ పట్టించారు, వాళ్ళని నమ్ముకున్నటువంటి కార్యకర్తలను తప్పుదోవ పట్టించారు, ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారు. మాకు కూడా తెలియదు అధ్యక్ష. వారు చెప్పినట్లుగా మేము రెన్యువల్ చేద్దాం అనుకున్నాం అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ తీసుకొద్దామని చెప్పారు అధ్యక్ష. తీసుకొచ్చి చూస్తే అధ్యక్ష, ఇవి మాకు వచ్చినటువంటిది వాళ్ళు ఉద్యోగాల్లో లేరని, అటువంటి వాళ్ళని కొనసాగించలేమని చెప్పేసి మేము చెప్పడం జరిగింది అధ్యక్ష. సర్వీస్లో లేకుండానే వారి చేత రాజీనామాలే ఫేక్ ఆట. వాలంటీర్ సేవలో సాంకేతిక కారణాల వల్ల వాళ్ళని మేము కొనసాగించాలని పరిస్థితి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు అయినప్పటికీ కూడాను పరిశీలించండి, ఏమైనా అవకాశాలు ఉంటాయో చూడమన్నారు అధ్యక్ష. ఇంకో విచిత్రం ఏంటంటే అధ్యక్ష, వాళ్ళు ఉద్యోగాల్లో లేరు, అయినప్పటికీ కూడా మే వరకు జీతాలు చెల్లించారు. ఎలా సాధ్యమైంది అధ్యక్ష? ఇది ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్త పరిస్థితి. ఇదొక సాక్ష్యం అధ్యక్ష. ఇక్కడ పనిచేసినటువంటి వాలంటీర్ల మీద మాకు చిన్న చూపు లేదు, దాని మీద మేము లోతుగా పోవడం లేదు అధ్యక్ష. వాళ్ళని సహృదయంతో చూద్దామన్నాం. వారు చెప్పిన మాటే ఉంటే కదా అధ్యక్ష కొనసాగించడానికి, లేనిదాన్ని ఎలా కొనసాగిస్తాం అధ్యక్ష? నేను సమాచారం అదే ఇచ్చాను అధ్యక్ష. లేరు కాబట్టి చేయలేకపోయాం. ఇంకోటి, ఈ వ్యవస్థ మీద ముఖ్యమంత్రి గారు ఇంకోటి చెప్పారు అధ్యక్ష, సమగ్రంగా పరిశీలన చేయండి అని కూడా చెప్పారు అధ్యక్ష. ఇక్కడ చాలా అభ్యంతరాలు వచ్చినాయి అధ్యక్ష. అసలు ఉద్యోగాల్లో లేనటువంటి వాళ్ళ రాజీనామాలు, ఉద్యోగాల్లో లేనటువంటి వారికి జీతభత్యాలు, ఈ విధంగా పోతే ఎంతమంది మీద చర్యలు తీసుకోవాలి? వీటన్నిటి దృష్ట్యా ప్రస్తుతం లేరు అధ్యక్ష. దీని విషయంలో నేను చెప్పాను, ఇంకో విషయం అన్నారు, మీరు మాట ఇచ్చారంటున్నారు. దాని విషయానికి పోతే అధ్యక్ష, గత ప్రభుత్వంలో మాట ఇచ్చారు, మాట చెప్పారు సహజం. సిపిఎస్ రద్దు అన్నారు, ఏమైంది అధ్యక్ష? ఈ సభలో చాలా అడిగారు, ఏమైంది అధ్యక్ష? కాదు, వాళ్ళు అడిగినారు, మాట చెప్పారు అధ్యక్ష. దాని గురించి వద్దులండి. సరే, సంపూర్ణ మంత్రి నిషేధం ఏమైంది అధ్యక్ష? వాళ్ళ మాట తప్పకుండా సార్, ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లకు ఇచ్చే సమాధానం చెప్తూ వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పారు. అంతేగాని అధ్యక్ష, వాలంటీర్ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది. మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ సేవలు ఉపయోగిద్దామన్నారు, వాళ్ళ జీతభత్యాలు పెంచుదామన్నారు, కానీ లేరు అధ్యక్ష. వాళ్ళు లేరు, మేము కొనసాగించాలంటే ఉంటే కొనసాగించేవాళ్ళం. అందువల్ల రాజీనామాలు కూడా ఫేక్స్ అధ్యక్ష, లేని వాళ్ళ రాజీనామాలు. సార్, ఎల్ఓపి గారు మీరు సీనియర్ మోస్ట్ సార్, ఆ సభలో మీరు కేబినెట్ లో ఉన్నారు, అన్ని విషయాలు తెలుసు. ఇంకోసారి ఈ ప్రతిపాదనలు పోతే కేబినెట్ ఆర్థిక సేవకు ఆమోదం చెప్పలా, లేని వాళ్ళకి ఎలా ఇస్తామని చెప్పి ఆర్థిక సేవ ఆమోదం కూడా చెప్పలేదు అధ్యక్ష. ఈ అన్ని ప్రకారం ఇది వాలంటీర్లు ప్రస్తుతం లేరు. ఆ విషయాన్ని గౌరవ సభ ద్వారా నేను ప్రజలకు కూడా తెలియజేస్తాను అధ్యక్ష. దాని మీద క్లారిఫికేషన్ అడుగుతారు. దాని మీద ఆయనే మాట్లాడారు, దాని మీదే కదా ఆయనే ఎత్తారు పేరు, నేను ఎత్తలే. ఆయనే నా పేరుని తీసుకొని మాట్లాడారు. సరే, చెప్పండి. ఏదైతే సభ్యులు అడిగిన ప్రశ్న అధ్యక్ష, స్ట్రైట్గా సభ్యులు రెండు ప్రశ్న అడిగారు అధ్యక్ష. ఒకటి, వాలంటీర్ వ్యవస్థని మీరు కొనసాగిస్తారా లేదా? మీరు ఎన్నికల్లో కొనసాగిస్తారా లేదా? ఏంటి సార్ ఇది? కూర్చోండి సున్నారా? లేదు, ఇంకా అడగలేదు. ఏ సాంప్రదాయం, దయచేసి ఒప్పుకున్నారు కదా. చెప్పండి. కొనసాగిస్తారా లేదా? మా సభ్యులు అడిగిన ప్రశ్న ఏంటి అధ్యక్ష, వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తారా లేదా? ఎన్నికలు వెళ్ళినప్పుడు
మీరు వచ్చి 5,000 రూపాయలు కాదు వాళ్ళకి 10,000 రూపాయలు గౌరవ వృత్తి ఇస్తారని చెప్పి వేతనం ఇస్తారని చెప్పారు. అది ఇస్తున్నారా లేదా? ఈ రెండే రెండు కొనసాగిస్తే కొనసాగిస్తున్నాం, లేకపోతే లేదు. ఇందాక గౌరవ మంత్రి గారు ఏం చెప్పారు? అసలు వ్యవస్థ లేదంటారు. వ్యవస్థ లేకపోవడం ఏంటి అధ్యక్ష? వ్యవస్థ వచ్చి ఉంది, కాకపోతే ఆ రెన్యూవల్ లోకేష్ గారు ఇంకా సమయం ఉంది, ఇంకా చాలా తెలుసుకోవాలి. తొందర ఎందుకు? వ్యవస్థ అనేది మంత్రులు వాళ్ళు మంత్రులు ఇప్పుడు మంత్రులు ఒకసారి వ్యవస్థ వచ్చేప్పటికి యాంటీడేట్తోనే ఒక ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఆ 2-3 నెలల్లో దానికి కొనసాగించడానికి వచ్చి ఉత్తర్వులు ఇవ్వలేకపోతే ఇవ్వలేకపోవచ్చు. ఇప్పుడు మీరు వచ్చి ఇవ్వచ్చు కదా, దాన్ని బ్యాక్ డేట్ ఇవ్వచ్చు కదా. ఇవ్వకూడదు ఎక్కడుంది? బ్యాక్ డేట్ ఇవ్వకూడదు రూల్ ఎక్కడుంది? చట్టం మంత్రితే కదా, దాన్ని చేయొచ్చు కదా. నేను అంతకు వెళ్ళను. డైరెక్ట్ గా కొనసాగిస్తారా లేదా? కొనసాగించి మీరు ఎన్నికలు ఇచ్చే 10,000 రూపాయలు ఇస్తారా లేదా? ఆ 2 మాటలు చెప్పండి చాలు. చేస్తారు మంత్రి గారు. అధ్యక్ష, ఎల్ఓపి గారు సీనియర్ అండి. వారికి ముందు నేను చెప్పాను, మళ్ళీ అది అడిగారు, కొనసాగిస్తారు లేదన్నారు. మేము కొనసాగిస్తామని మేము చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. లేని ఒకటి పిల్లోడికి ఏం పేరు పెట్టారు? లేని పిల్లోడికి ఏం పెడతారు? వ్యవస్థ అంటావా? వ్యవస్థ ఉంది, కానీ మీరు జీవో ఎందుకు ఇవ్వలేదు? మీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే 2023 సెప్టెంబర్ మీరు ఎందుకు జీవో ఇవ్వలేదు? మీరు ఇచ్చిన జీవోలు పాతలో మీరు చూసుకుంటే ఒకసారి అధ్యక్ష, వాళ్ళు అధ్యక్ష 39/20 జీవో ఇచ్చారు. తర్వాత 14/8/21 జీవో ఇచ్చారు అధ్యక్ష. 14/8/22 జీవో ఇచ్చారు అధ్యక్ష. 14/8/23 జీవో ఇచ్చారు అధ్యక్ష. ఆ జీవోల్లో సారీ అధ్యక్ష, ఒక్క నిమిషం అండి. 39/20 జీవో ఇచ్చారు అధ్యక్ష. 31/3/22 జీవో ఇచ్చారు అధ్యక్ష. తర్వాత 29/9/22 జీవో ఇచ్చారు అధ్యక్ష. 29/9/22 జీవో ఇస్తూ 17/8/22 నుంచి 14/8/23 వరకు వాళ్ళది కొనసాగిస్తూ జీవో ఇచ్చారు అధ్యక్ష. మళ్ళీ 23 వాళ్ళు ఎందుకు 2023 సంవత్సరం ఎందుకు జీవో ఇవ్వలేకపోయారు అంటే వాళ్ళ ప్రభుత్వం నుంచి దిగిపోతామని తెలిసే ఆ జీవో ఇవ్వలేదు అధ్యక్ష. వాళ్ళు చేసే తప్పులకు ఉండరని చెప్పి జీవో ఇవ్వలేదు. ఈ రోజు మమ్మల్ని బ్లేమ్ చేయడం కోసం వాళ్ళు ఇది వాడుతున్నారని అధ్యక్షగా మేము కొనసాగిస్తా ఉన్నాం. మీరు జీవో ఇచ్చుంటే మేము కొనసాగించే వాళ్ళం. ఇక్కడ ప్రశ్న ఉత్పన్నం కాలేదు అధ్యక్ష. కొనసాగించినా మేము జీతాలు పెంచుతా ఉన్నాం, లేని వాళ్ళకి ఎలా పెంచుతాం అధ్యక్ష? మంత్రి గారు ఇంకా అవ్వలేదు మాట్లాడుతున్నట్టు అధ్యక్ష. నేను చెప్పింది అధ్యక్ష, వాళ్ళు అడిగిన ప్రశ్న సమాధానాలు ఇచ్చారు అధ్యక్ష. లేని బిడ్డకి పేరు పెట్టమని, లేని బిడ్డకి ఏదో చేయమని అడిగినట్టుగా ఉంది అధ్యక్ష. వ్యవస్థలో వాళ్ళు ఉన్నారు, కానీ 2023 ఆగస్టు నుంచి వాళ్ళని రెన్యువల్ చేయలేదు. చేయలేని వాళ్ళకి ఒక ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ కేబినెట్, ఫేక్ గా వాళ్ళకి రాజీనామాలు, ఫేక్ డ్రామాలు, ఈ రోజు మళ్ళీ ఫేక్ ప్రశ్నలు. క్వశ్చన్ నెంబర్ 13522 మినిస్టర్ ఫర్ ఫైనాన్స్. అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వ రుణాల మీద వేసినటువంటి ప్రశ్నకి సమాధానం పెట్టడం జరిగింది అధ్యక్ష. బడ్జెట్ డాక్యుమెంట్లలో 24-25 అందించినటువంటి విధంగా బాకీ ఉన్నటువంటి డెట్ వివరాలను కింది విధంగా కనపరచడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వం 2023-20 నాటికి సవరించినటువంటి అంచనాలు 4,91,734.11 కోట్ల అధ్యక్ష. ప్రభుత్వ కార్పొరేషన్లకు హామీ ఇచ్చినటువంటి రుణాల వివరాలు 1,54,797.10 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇందులో ప్రభుత్వం హామీ లేకుండా తీసుకున్నటువంటి రుణాలను చేర్చలేదు అధ్యక్ష. ప్రధానంగా మొత్తం లయబిలిటీస్, దాని మీద వడ్డీ ఎంత అనేటువంటిది సంవత్సరాల వారీగా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని మీద ప్రభుత్వ లయబిలిటీస్ యాజ్ ఆన్ జూన్ మేము అంచనా వేసింది అధ్యక్ష. యాజ్ ఆన్ టుడే కాదు అధ్యక్ష, టుడే పెరుగుతాయి అధ్యక్ష. యాజ్ ఆన్ జూన్ ఒక అంచనా వేస్తే 9,74,000 కోట్ల రూపాయల పైనే
రాష్ట్ర ప్రభుత్వం యొక్క లయబిలిటీస్గా తేలాయి అధ్యక్ష. ఇది సభ ముందు పెట్టడం జరిగింది అధ్యక్ష. రామారావు అధ్యక్ష 2019-24 మధ్య గౌరవ మంత్రి గారు చెప్పారు 9,74,00,000 కోట్లు ఇంతవరకు తేలిన అప్పు అని చెప్పి. దీనిలో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము వారు చెప్పారు కొన్ని కార్పొరేషన్స్ పరంగా చాలా అప్పులు చేశారు. అది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కావచ్చు, బెవరేజెస్ కార్పొరేషన్ కావచ్చు, ఇలాగా చాలా కార్పొరేషన్ ద్వారా అప్పులు చేశారు. ఏపీఎండిసిని కూడా తాకట్టు పెట్టి మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 14,000 కోట్లు తెచ్చారు ఏపీఎండిసిని కూడా. దీనిలో అవన్నీ కలిపితే ఇంట్రెస్ట్ పరంగా ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలు కావచ్చు, లేకపోతే కార్పొరేషన్స్ పరంగా తెచ్చిన అప్పులు కావచ్చు, ఏడాదికి చెల్లించాల్సిన వడ్డీ 71,887 కోట్లు. అది అవునా కదా గౌరవ మంత్రి గారి నోటి అడుగుతున్నాను. తర్వాత ఈ అప్పులు సంబంధించి జిఎస్డిపిలో అప్పులు 20% ఉండాల్సిన అప్పులు 36% వరకు గత ప్రభుత్వంలో చేశారు. అది అవునా కదా? మరి చూసినట్టయితే ఇది టోటల్ డెవాస్టేషన్ ఆఫ్ ది ఫైనాన్సెస్ ఇన్ ది డ్యూరింగ్ 2019-24. అన్ని ప్రభుత్వ ఆస్తులు అన్ని తాకట్టు పెట్టారు. ఇక్కడ సెక్రటేరియట్ తాకట్టు పెట్టారు, అక్కడ కలెక్టరేట్లు తాకట్టు పెట్టారు, అమరావతిలో సెక్రటేరియట్ని, ఎంఆర్ఓ ఆఫీస్ని తాకట్టు పెట్టారు. ఇవన్నీ కూడా తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు ఇవన్నీ కూడా. ఇవి కాకుండా కూడా అనేక డిపార్ట్మెంట్లు సంబంధించి డబ్బు మనీ అంతా కూడా డైవర్ట్ చేశారు. కార్మిక సంక్షేమ బోర్డు నుంచి సుమారుగా ఇదంతా కూడా దానికి సంబంధించింది. ఉపన్యాసం కాదు, ఇవన్నీ కూడా అప్పులు సంబంధించి వాస్తవాలు. చెప్తారు, మంత్రి గారు చెప్తారు. మీరు చెప్పండి, లేచిపోయినా కార్మిక సంక్షేమ బోర్డు నుంచి సుమారుగా 1,600 కోట్లు డైవర్ట్ చేశారు. అదేవిధంగా ఎంప్లాయీస్కి సంబంధించి జీపే అప్పుడు టోటల్గా డైవర్ట్ చేశారు. అప్పులు తేవడానికి ఒక చెప్పనండి అధ్యక్ష, నాకు సమాధానం కావాలి. మంత్రి గారు సమాధానం కావాలి. అలా కాదు, అధ్యక్ష ఫైనాన్సెస్ రిలేటెడ్ ఇదంతా ఫైనాన్స్. నేను క్లారిఫికేషన్ అడుగుతున్నాను, నిజమా కాదని అడుగుతున్నాను. అవసరమే, ఎందుకంటే స్టేట్ అప్పులు తేవడానికి స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అని ప్రత్యేకంగా పెట్టారు అధ్యక్ష. దానికి అన్ని డిపార్ట్మెంట్స్, కార్పొరేట్ డిపార్ట్మెంట్స్ అన్నిటి నుంచి కూడా మొత్తం డిపాజిట్స్ అన్ని కూడా అందులో పంపించి మొత్తం డైవర్ట్ చేశారు. ఇవన్నీ వివరాలు కరెక్టా కాదని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని క్లారిఫికేషన్ అడుగుతున్నాను నేను. అధ్యక్ష, సభ్యులు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు, నిజమా కాదా అనేటువంటిది అడిగారు అధ్యక్ష. వారు చెప్పినటువంటి అంశాలు చాలా వరకు కరెక్ట్ అయినటువంటిది చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. ఇది నేను మళ్ళీ చెప్తున్నా, యాజ్ ఆన్ 12/6 అధ్యక్ష. ఎందుకంటే తవ్విన కొద్దీ రోజు ఏదో ఒక డిపార్ట్మెంట్ నుంచి మాకు అడిషన్స్ పెరుగుతూనే ఉన్నాయి అధ్యక్ష. ఎగ్జాంపుల్, నిన్న సాయంత్రం నారాయణ గారు రివ్యూ చేసుకున్నారు. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు చెప్తున్నా అధ్యక్ష. టిడ్కోలో గత ప్రభుత్వం ఒక ప్రామిస్ చేసింది అధ్యక్ష. అంతకుముందు ఉన్నటువంటి 2014-19 మధ్య ఉన్నటువంటి ప్రభుత్వం 365 చదరపు గజాల ఇంటికి 50,000 రూపాయలు పైన కట్టాలి, ₹1,00,000 430 ఇంటికి కట్టాలి అని అంటే దాంట్లో సగం కడితే చాలు అని చెప్పి మీకు తిరిగి డబ్బు ఇస్తామని చెప్పారు అధ్యక్ష. వాళ్ళందరికీ తిరిగి పేపర్లు ఇచ్చారు అధ్యక్ష, మీకు 25,000 ఇస్తామని. వాళ్ళు రోజు తిరిగి వెళ్తా ఉన్నారు అధ్యక్ష. మేము రివ్యూ చేసిన రోజు రాలేదు, అది ప్రభుత్వ బకాయినే అధ్యక్ష. వాళ్ళని మొత్తం చూస్తే 350 కోట్ల అధ్యక్ష. ఇట్లా శాఖల నుంచి రోజు కూడా ప్రభుత్వానికి బకాయిల జాబితా అనేది పెరుగుతానే ఉంది అధ్యక్ష. నిన్న రిప్లైలో ఉండుంటే ఈరోజు ఈ ప్రశ్న ఇంత వచ్చిండేది కాదు అధ్యక్ష. ఎందుకనంటే వ్యవస్థలో అకౌంటెన్సీ అనేటువంటిది ఒక దగ్గర కనపడకుండా చేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. సిఎఫ్ఎంఎస్ అనేటువంటిది ఏదైతే ఫైనాన్షియల్ మానిటరింగ్ కోసం పెట్టుకున్నారో దాంట్లో వాళ్ళకి ఏవి కావాలనుకుంటారో ఆ బిల్లులు మాత్రమే అందులోకి వచ్చేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది.
అదే నిజమైనటువంటి వ్యవస్థ అనుకునేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ప్రభుత్వంలోకి వచ్చి ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజులో ఆఫీసర్లు రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఎంతున్నాయి పెండింగ్ బిల్స్ అని అడిగితే 7,000 చిల్లర మాత్రమే ఉన్నాయన్నారు అధ్యక్ష. ప్రతిపక్షంలో పిఏసీగా చేశాను, నాకు ఒక అప్రాక్సిమేట్ ఐడియా ఉంది. ఏంటిది కాదు, ఇదిగో 35,000 ఈ ఒక్క సెక్టర్లోనే ఉంది, ఇరిగేషన్లో ఇంత ఉంది, మీరు డెప్త్కి వెళ్ళండి అని అడిగితే ఎవ్రీ డే వర్క్ చేస్తూ చేస్తూ చేస్తూ, బికాజ్ అన్ని శాఖలకి కొత్త సెక్రటరీలు వచ్చారు, చాలా దగ్గర సమాచారం రాలేదు, 1,30,000 కోట్లకు చేరుకుంది అధ్యక్ష. 1,14,000 కోట్లకు ఆ రోజు చేరుకుంది, ఇవాళకి అది పెరిగింది అది. సో ఆ రోజు అనుకున్న 1,14,000 కోట్లను కూడా ఎక్కడ 7,000 కోట్లు, ఎక్కడ 1,14,000 కోట్ల అధ్యక్ష. సో ఇట్లా తీసుకుంటూ వెళ్తే గవర్నమెంట్ డెట్ సభ్యులు మొన్న మాట్లాడుతూ కూడా చెప్పారు, ప్రభుత్వ బకాయిలు 4,38,000 కోట్లు, కార్పొరేషన్లు 2 లక్షలే, 6 లక్షలే అని చెప్పి ప్రభుత్వం చెప్పింది అనేటువంటి. నేను మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, ప్రభుత్వానికి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఉండదు, ప్రభుత్వానికి ప్రాఫిట్ అనేది లేదు. ప్రభుత్వానికి ఓన్లీ అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఉంటుంది, రెవెన్యూ ఉంటుంది. ఆస్తులు అప్పుల పట్టిక అధ్యక్ష. అప్పుల పట్టిక కింద రాష్ట్ర ప్రభుత్వం, మేము కాదు సిఏజీకి ఇచ్చినటువంటి అప్పుల పట్టిక ప్రకారం చూస్తే అధ్యక్ష, గవర్నమెంట్ డెట్ 4,38,278 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లైబిలిటీసు 80,914 కోట్ల రూపాయలు, కార్పొరేషన్ అప్పులు 2,48,677 కోట్ల రూపాయలు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఉన్నటువంటి బకాయిలు 36,000 కోట్లు, పవర్ సెక్టర్కు ఉన్నటువంటి బకాయిలు 34,267 కోట్లు, వివిధ వెండర్స్కి అంటే కాంట్రాక్టర్లకి లేక సప్లైస్ చేసినటువంటి వాళ్ళు, కోడిగుడ్లు చిక్కీలు చేసినటువంటి వాళ్ళకు కూడా 1,13,244 రూపాయలు, ఎంప్లాయీస్కి స్టాచ్యూటరీ బకాయిల అధ్యక్ష, ప్రభుత్వ ఉద్యోగులకి రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సినటువంటివి 21,980 కోట్ల అధ్యక్ష. నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ ఇవన్నీ కలిపితే దాదాపు 9,74,000 కోట్లు. ఇవాళకి సంఖ్య ఇంకా పెరిగింది అధ్యక్ష. ఇది యాజ్ ఆన్ థింగ్. ఇది ఆస్తులు అప్పులు పట్టిక అనేటువంటిది వీళ్ళు ఎవరన్నా కానీ సిఏజీ రిపోర్ట్లో చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా సిఏజీ రిపోర్ట్లో మాకు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఇందాక సభ్యుడు చెప్పాడు అధ్యక్ష, కార్పొరేషన్ నుంచి డబ్బులు డైవర్ట్ చేశారా. గత ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాన్ని చూస్తే అధ్యక్ష, ప్రభుత్వానికి ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఉంటుంది. మొన్న ఎల్ఓపి గారు కూడా చెప్తున్నారు దానికి ఎక్కువ తక్కువ పోవడానికి వీల్లేదు. శాసనసభకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రూపాయి రాక ఖర్చు పెట్టేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రావాలి. ఖర్చు పెట్టాలి అని అంటే శాసనసభ శాసన మండలి అనుమతిస్తే మాత్రమే ఖర్చు పెట్టాలి అధ్యక్ష. అందుకోసమే మనం ఇక్కడ ఉన్నాం అధ్యక్ష. మంత్రులుగా మేము అడిగేది కూడా ఏంటి అధ్యక్ష, సభను అడిగేటువంటిది ఏంది, ఐ బెగ్ టు మూవ్ దట్ ఏ సమ్ ఆఫ్ రూపీస్ సో అండ్ సో మే బి గ్రాంటెడ్ టు మై డిపార్ట్మెంట్. మేము సభని అభ్యర్థిస్తాం అధ్యక్ష, ఈ రకంగా మా సొమ్ము ఖర్చు చేయడానికి అనుమతి ఇవ్వండి. శాసనసభ మండలి అనుమతిస్తేనే ఖర్చు చేయాలి. కానీ గత ప్రభుత్వం శాసనసభ అనుమతి లేకుండా నేరుగా ఒక 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అధ్యక్ష. బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా చేసి ఉండదు అధ్యక్ష. ఇది కాక అసలు రాజ్యాంగ నేతలు రాసినటువంటి పెద్దలు కూడా ఊహించినటువంటి విధంగా చట్టసభల పరిధిలోకి రాకుండా డబ్బుల్ని సేకరించడం, చట్టసభల అనుమతి లేకుండానే డబ్బును ఖర్చు చేసే విధానాన్ని కూడా గత ప్రభుత్వం మొదలుపెట్టింది అధ్యక్ష. ఇది నేను ఎక్కడ బ్లేమ్ గేమ్తో మాట్లాడడం లేదు అధ్యక్ష. ఇది శాసనసభ సంబంధించినటువంటి వ్యవహారము, ప్రజా పద్దులకు సంబంధించినటువంటి వ్యవహారం. 2 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు అడిగారు ఇవి నిజమా కాదా అని. ఏపీ అప్పటిదాకా ఉన్నటువంటి బెవరేజెస్ కార్పొరేషన్, తర్వాత స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒకటి ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఊహకి అందలేదు అధ్యక్ష. బహుశా భారతదేశంలో ఏ స్టేట్ కూడా చేయలేదు. వీళ్ళు రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం, రాష్ట్ర ఖజానాకు రావాల్సినటువంటి ఆదాయాన్ని కొంత పర్సంటేజ్ 2 కార్పొరేషన్లకి మళ్లించారు అధ్యక్ష. ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి నేను ఆ రోజు గవర్నర్ గారిని కలిసి చెప్పాను. ఆ తర్వాత కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇది నిజమే అంటూ ఇది చేయకూడదు అంటూ పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చి తరువాత నిబంధనలు కూడా మార్చారు. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రావాల్సినటువంటి ఆదాయాన్ని పక్కకు మళ్లించారు. రెండవది, మళ్లించిన ఆదాయాన్ని చూపించి వీళ్ళు మళ్ళా ఒక కార్పొరేషన్లో 13,000 కోట్లు, ఇంకొక కార్పొరేషన్లో 14,000 కోట్లు, మొత్తం 50,000 కోట్లకి వాళ్ళు ప్రణాళిక ఏర్పాటు చేస్తే ఆ రోజు ఇది తప్పు, సరైనటువంటి విధానం కాదు అని నేను గవర్నర్ గారిని కలిసిన తర్వాత
దీని మీద చర్చ మొదలైంది అధ్యక్ష. ఇదంతా కూడా చాలా రహస్యంగా జరిగింది అధ్యక్ష. ఎక్కడ శాసనసభ ముందు పెట్టడం కానీ, క్యాబినెట్ ముందు పెట్టడం కానీ, క్యాబినెట్ సహచరులకు కూడా తెలుసని నేను అనుకోను అధ్యక్ష. క్యాబినెట్ ముందు పెట్టడం కానీ, ఎవరు చేశారు, ఎట్లా నడిచింది అనేటువంటిది ఏదో ఆ రోజు మాకున్నటువంటి సోర్స్ ప్రకారం ఇన్ఫర్మేషన్ వస్తే కొంచెం డిగ్ చేసిన తర్వాత ఎంత లోతుకి వెళ్ళిందంటే అధ్యక్ష, బ్యాంకులు ప్రభుత్వాన్ని నమ్మక, మీరు వినలేదనుకుంటా, వాకౌట్ చేశారనుకుంటా, బడ్జెట్ లో వాకౌట్ చేశారు కదా. సభ్యుడి ప్రశ్న కూడా సమాధానం, సభ్యుడి ప్రశ్నకు ఏం చెప్పాలో కూడా మీరే డిసైడ్ చేస్తారా? భయపడుతున్నారు మీరు. వాస్తవాలు వినడానికి ఒప్పుకుండాలండి. మంత్రి గారు సార్, సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకి రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆ రోజు బ్యాంకులు ప్రభుత్వాన్ని నమ్మక అధ్యక్ష, అప్పులు ఎప్పుడు అడుగుతారు అధ్యక్ష? చేయబదులు ఇస్తారు, తర్వాత ప్రామిసరీ నోట్ రాసుకుంటారు, నమ్మకపోతే ఆస్తులు తాకట్టు పెడతారు. మీరు ఆస్తులు తాకట్టు పెట్టాలి అని షరతును పెట్టారు అధ్యక్ష. చివరి నిమిషం ఆస్తులు తాకట్లు పెట్టారు అధ్యక్ష. ఆ లిస్టు సభ ముందు ఆల్రెడీ పెట్టాము. ఆఖరికి వాళ్ళు అడిగారు, మీరు డబ్బులు కట్టే పరిస్థితిలో లేరు, మేము అగ్రిమెంట్స్ ఎవరి పేరు మీద జరుగుతాయి అధ్యక్ష? గవర్నర్ పేరు మీద అగ్రిమెంట్లు జరుగుతాయి అధ్యక్ష. గవర్నర్ గారికి మీరేమో సివిల్ కోర్టుకి వెళ్ళొద్దు, గవర్నర్ మీద కేసులు వేయటానికి లేదు అనేటువంటి రాజ్యాంగ రక్షణ ఉంది, దాన్ని తొలగించండి అని అంటే వీళ్ళు జీవోతో భారత రాజ్యాంగం ఇచ్చిన రక్షణని గవర్నర్ తొలగించారు అధ్యక్ష. తొలగిస్తే నేను వెళ్ళి గవర్నర్ గారికి చెప్పితే గవర్నర్ గారు చీఫ్ సెక్రటరీని పిలిచి కావాలంటే డాక్యుమెంట్స్ పెడతాను అధ్యక్ష, మందిస్తే ఆ తర్వాత మళ్ళీ బ్యాంకులన్నింటినీ పిలిచి మళ్ళీ సప్లిమెంటరీ అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష. రెండు కార్పొరేషన్లను ఉపయోగించి ఈ రాష్ట్ర శాసనసభకు రావాల్సినటువంటి సార్ ఓపిక ఉండాలి సార్, ఓపిక ఉండాలి. చేసిన తప్పులు అట్లా ఉన్నప్పుడు ప్రజలకు తెలియాలి. రాష్ట్ర ప్రజలకి రెండు కార్పొరేషన్లను ఉపయోగించి శాసనసభ పర్యవేక్షణ లేకుండా డబ్బు ఖర్చు పెట్టారు. మూడవ కార్పొరేషన్ పెట్టారు అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్. ఏంటి అధ్యక్ష ఈ కార్పొరేషన్ పని అనంటే, రాష్ట్రంలో డబ్బులు ఎక్కడున్నాయో మొత్తం చూశారు అధ్యక్ష. డిపాజిట్లు, కోర్టు కేసుల్లో ఉన్నటువంటి సివిల్ డిస్ప్యూట్ల డిపాజిట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటి అధ్యక్ష ఇది మంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి గారు సమాధానం I cannot be brief. ఎందుకు భయం Sir, I cannot be brief. సార్, ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. Sir, I am not going to be brief, అధ్యక్ష. మీరు దయచేసి నన్ను అనుమతించాలి. రాష్ట్ర ప్రజలకి ఇది శాసన కూర్చోండి, దయచేసి కూర్చోండి, ప్లీజ్ మంత్రి గారు, శాసన మండలి ఔన్నత్యానికి సంబంధించింది అధ్యక్ష. శాసన మండలి శాసనసభ ఎందుకోసం పెట్టారో ఆ లక్ష్యాన్ని ఉల్లంఘించినప్పుడు దాని గురించి నేను మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు అధ్యక్ష? ఇవాళ మీరు ఫ్యూచర్ రెవెన్యూస్ ని ఎస్క్రూ చేశారు అధ్యక్ష. అంటే 25 సంవత్సరాల భవిష్యత్ ఆదాయాన్ని ఈ సంవత్సరం నేను వాడేస్తే తర్వాత గెలిచేటువంటి ఎమ్మెల్యేలు ఏం కావాలి అధ్యక్ష? ఏ సొమ్ముకు అనుమతి ఇవ్వాలి అధ్యక్ష? వాళ్ళు క్వశ్చన్ ఆన్సర్లు వస్తాయండి అధ్యక్ష, స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బులన్నింటినీ కూడా డైవర్ట్ చేసి ఇవాళ ఆ సొమ్ములన్నీ కూడా స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైవర్ట్ చేశారు అధ్యక్ష. ఇది ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన అనేటువంటిది మేము ఆ రోజు చెప్పాం. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా అది కరెక్ట్ అని చెప్పి నిబంధనల్ని మార్పు చేయడం జరిగింది అధ్యక్ష. వినే ఒప్పుకున్నాను అధ్యక్ష. కూర్చోండి. ఎల్ఓపి గారు మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఎల్ఓపి గారు మాట్లాడండి, ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష. ప్లీజ్ మీ సీట్లో కూర్చోండి. ప్లీజ్ దయచేసి కాంట్రవర్సీ చేయకండి. దయచేసి
ప్లీజ్ 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 సెలవు. అమ్మా కూర్చోండి, అమ్మా కూర్చోండి. రామారావు గారు కూర్చోండి, రామారావు శ్రీకాంత్ గారు కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్. అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్. అధ్యక్ష కూర్చోండి రామారావు గారు, ఎల్ఓపి గారు మాట్లాడారు. కూర్చోండి, మీరు కూర్చోండి, తర్వాత మాట్లాడండి, తర్వాత మళ్ళీ మాట్లాడండి. అధ్యక్ష ఇది ప్రశ్నోత్తరాల సమయం అధ్యక్ష. ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నకి డీటెయిల్గా అడిగిన ప్రశ్నకి డీటెయిల్గా సమాధానం చెప్పచ్చు అధ్యక్ష. దాంట్లో అభిప్రాయ భేదం లేదు. కానీ వారు మళ్ళీ బడ్జెట్ స్పీచ్ లాగా ఆవు కథలాగా ఆవు తెల్లగా ఉండడం పాలు పెట్టడం ఆవు కథ చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు అధ్యక్ష. చెప్పుకోదండి పని చేయమని అధ్యక్ష. అధ్యక్ష నా రిక్వెస్ట్ అధ్యక్ష, వారిని కోరుతున్నాను, మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ఒక నిమిషం. అమ్మమ్మా అమ్మా కూర్చోండి, కూర్చోండి, ఇప్పుడు గారు కూర్చోండి. మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ఇంతసేపు ఫైనాన్స్ అద్భుతంగా ఉంది. ఈ సభలో వారిని మమ్మల్ని అందరినీ కలిపి కమిటీ అయ్యండి అధ్యక్ష. వారు చెప్పిన 10 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు, 16 లక్షల కోట్లు ప్రభుత్వం చేసిన వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ డాక్యుమెంట్ ఇదో లేదు కాగు ఇచ్చిన రిపోర్ట్ను ఆ రెండింటిని దగ్గర పెట్టుకొని అన్ని పరిశీలించి ఆ ప్రజలకు వాస్తవం చెప్తాం అధ్యక్ష. మాకు అభ్యంతరం లేదు, అంతేగాని మాకు అభ్యంతరం లేదు ఏంటి అధ్యక్ష. కమిటీ ఏమన్నా మీ ద్వారా కమిటీ ఏమని ప్రభుత్వం కమిటీ అయ్యండి మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ మాటలు చెప్పి ఇంకా తవ్వుతున్నాను. ప్రభుత్వం అంటే తప్పడం ఏంటి అధ్యక్ష? ప్రభుత్వం అంటే తప్పడం ఏంటి అధ్యక్ష? నాకు అర్థం అవట్లేదు. తప్పడం ఏంటి అధ్యక్ష? అమ్మా కూర్చోండి, అమ్మా కూర్చోండి, అమ్మా కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. ఎల్ఓపి గారు మీరే సమయం పాటించకపోయి అన్న బడ్జెట్ సమావేశం జరిగిన రోజు ఎల్ఓపి గారు ఏం రిక్వెస్ట్ చేశారు సభని? మేము మొత్తం మాట్లాడాక అప్పుడు మీరు సమాధానం ఇవ్వండి అని చెప్పారు అధ్యక్ష. వారు మొత్తం మాట్లాడిందంతా మా ఫైనాన్స్ మినిస్టర్ గారు రికార్డ్ చేసుకొని అన్ని మాట్లాడి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు చెప్పిన స్పీచ్ అంతా విని మొత్తం పాయింట్స్ రాసుకున్న తర్వాత వాళ్ళ పార్టీకి వాళ్ళు లేనిపోని అన్ని మా పార్టీ మీద దుమ్మెత్తి పోసి వాకౌట్ చేసేసారు అధ్యక్ష. వినకుండా వాకౌట్ చేసేసారు. ఎంత బాధగా ఉంటుంది అధ్యక్ష, ఎంత బాధగా ఉంటుంది అధ్యక్ష. ఎల్ఓపి గారు అంటే నాకు అర్థం అవుతుంది అధ్యక్ష. అంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ లేకపోతే ఎల్ఓపి గారు కానీ ఇంకోరు కానీ మీరు చెప్పిందంతా చెవులో పువ్వులు పెట్టుకొని మేము ఎన్నో అవసరం ఉందా? ఏంటి అధ్యక్ష? మాకున్న హక్కుని మా బాధ్యత గుర్తెరిగి ఈ బడ్జెట్ ప్రజా వ్యతిరేకంగా ఉంది. ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిన బడ్జెట్ ఇది మోసపోతున్న బడ్జెట్ కాబట్టి దీన్ని నిరసన తెలియజేస్తాం. మేము వాకౌట్ చేసాం. అది మా హక్కు. కూర్చోండి. ఇంకో పర్మనెంట్ కమిటీ కాబట్టి దయచేసి మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తాం అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం అధ్యక్ష. మీ ద్వారా ఒక కమిటీ ఏంటి అధ్యక్ష, వాళ్ళు మమ్మల్ని కలిపి ఆ కమిటీ వచ్చి ముందు ప్రెజెంటేషన్ పడిన అధ్యక్ష. అప్పుడు ఫైనల్ గా వచ్చిన తర్వాత అది ప్రజెంట్ చెప్తాం అధ్యక్ష. దయచేసి కూర్చోండి. ఫైనాన్స్ మినిస్టర్ గారు కూర్చోండి ప్లీజ్. ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడారు, కూర్చోండి. రాంగోపాల్ రెడ్డి గారు కూర్చోండి. సార్, మంత్రిగా మాకున్నటువంటి బాధ్యత సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం, సాధ్యమైనన్ని వివరాలు అందించడం మాకు మీ అనుమతితోనే మేము చేస్తున్నాం. అది సభకున్నటువంటి 2 ప్రశ్నలు, వాళ్ళలోనే కాంట్రవర్సీస్ చాలా ఉన్నాయి కాబట్టి వాటిని 2-3 ప్రశ్నలు అడగదలుచుకున్నది. ఈ ప్రశ్నకు 2-3 నిమిషాలే చెప్పండి, మేము అడిగిన ప్రశ్నకు మాత్రం 20 నిమిషాలు చెప్పండి, మాకు నచ్చేవి మాత్రము మీరు అరగంట పొగడండి, మాకు నచ్చకపోతే మాత్రం మేము 1 నిమిషంలోనే సమాధానం చెప్పి కూర్చోండి. ఈ డిఫరెన్షియేషన్ కరెక్ట్ కాదు. వాస్తవాలు విల్ రిమైన్ యాజ్ ఫ్యాక్ట్.
ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్, వినగలగాలి అధ్యక్ష. నేను వేరే సాంప్రదాయాలు అధ్యక్ష, ఈ సభలో తమరి నేతృత్వంలో జస్ట్ లాస్ట్ 3 years కింద నడిపినటువంటి క్వశ్చన్ అవర్లో ఎంతెంతసేపు రిప్లై చెప్పారు తీయండి, అదే సాంప్రదాయాన్ని పాటిద్దాం. కొత్త సాంప్రదాయాలు కూడా నేను రెండే సార్, ఓపిక ఉండాలి. ఎల్ఓపి గారికి నా రిక్వెస్ట్ ఒకటే, ఇక్కడ బ్లేమ్ గేమ్ కాదు, కానీ రాష్ట్ర ప్రజలకు సార్, అసెంబ్లీకి కానీ కౌన్సిల్కి కానీ ఉన్న బాధ్యతలు ఏంటి సార్? రెండే. ఒకటి చట్టాలు చేయడం, రెండవది ప్రతి రూపాయి ఖర్చుని నియంత్రించడం. చట్టసభల పరిధిలోకి రాకుండా రూపాయిని ఖర్చు పెడుతూ ఉంటే దాన్ని లేవనెత్తితే ఆ రోజు ప్రతిపక్షంలో పట్టించుకోలేదు, అధికారంలోకి వచ్చినప్పుడు మేము నిజాలు చెప్తే మేము చెప్పింది నిజము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రూల్స్ అమెండ్ చేసింది. ఇట్లాంటి భవిష్యత్ తరాలు సార్. ఈ రోజు ఎమ్మెల్యేగా మనం ఉంటాము, రేపు పొద్దున ఇంకోరు ఉంటారు, ఇంకో 5 ఏళ్ల తర్వాత ఎవరో ఉంటారు సార్. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాని వస్తాను సార్, వస్తాను ప్లీజ్. అరే మీరు అడిగిన ప్రశ్నలకే కాదు, ప్రతి సభ్యుడికి హక్కు ఉంది, ఆ సభ్యులకు కూడా తెలియాలి. ఇవాళ ఎందుకు కంగారు పడుతున్నారు? మీకు గంట కాదు, రాత్రి 11 గంటల వరకు కూర్చొని చెప్తాం మేము, తెల్లవారే వరకు చెప్తాం. మీరు ఆలోచించాలి, వాళ్ళకి చెప్పాలి సార్, అది కాదు చెప్పాలి సార్. ఇది అన్యాయం. వాళ్ళకి చెప్తాం, మీకు చెప్తాం, అది కాదు. ఇది ప్రశ్నోత్తరాల సమయం కాబట్టి బ్రీఫ్ చేయమని అడుగుతున్నాం. అది వాళ్ళ క్వశ్చన్ కి ఎక్కువ టైం, మా క్వశ్చన్ అధ్యక్ష. ఎవరికైనా ఒకటే, కండిషన్ పెట్టండి. ఒక విషయం అండి, వాళ్ళు వేరు మీరు వేరు అనేది కాదు, అందరూ సభ్యులే. చాలా సంతోషం సార్. రేపటి నుంచి ఒక కండిషన్ పెట్టండి సార్, మంత్రులు 3 నిమిషాలు సమాధానం చెప్పాలేనండి. 3 నిమిషాల్లోనే చెప్పొచ్చు, 1 నిమిషంలో చెప్పాలండి, 1 నిమిషంలోనే అలా ఎందుకు పెడతారు సార్? మరి ఎట్లా సార్? మాకు నచ్చింది మాత్రం వింటాము, నచ్చంది వినము, మేము సంఖ్యాబలం ముందు అరుస్తాము అని అంటే ఎట్లా కుదురుద్ది సార్? సార్ నేను ఒకటే మళ్ళీ రిపీట్ చేసేది ఒకటే సార్, నేను కన్క్లూడ్ చేసే ముందు రిపీట్ చేయాలనుకుంటున్నటువంటిది ఒకటే సార్. ఈ రాష్ట్ర అరే దయచేసి సమన్వయం పాటించాలి. ఎందుకు సభ జరగలేమండి? నా ఇది బ్యాడ్ ప్రాక్టీస్. మంత్రి గారు చెప్పండి. కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే మీరు మాట్లాడితే వాళ్ళకి మీకు తేడా ఏం లేదు కదా. ఏముంది మీరు అడగటానికి ఎలాగా? కూర్చోండి. గౌరవ సభ్యుడు అడిగిన దానికి రిప్లై చెప్తున్నాను సార్. నేను మళ్ళీ కూడా చెప్పేది ఒకటి, కమిటీలు కూడా చెప్తాను సార్, వినే ఓపుకుండా. నేను అడిగింది ఒక్కటే, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా రూపాయి ఖర్చు పెట్టారు. ఎట్లా ఖర్చు పెట్టారు అధ్యక్ష? 25 సంవత్సరాల భవిష్యత్ ఆదాయాన్ని ఎస్క్రూ చేశారు అధ్యక్ష. అంటే శాసనసభకు రాకుండా నేరుగా పోయేటట్టు చేస్తే అధ్యక్ష, రేపు పొద్దున గెలిచే ఎమ్మెల్యేలు సభలో కూర్చుని ఏ బడ్జెట్ ఆమోదించాలి అధ్యక్ష? ఈ ప్రభుత్వం కూడా అనుకోండి 3 లక్షల కోట్ల రూపాయలని సేమ్ పాలసీ అవలంబించామనుకోండి, రేపు పొద్దున ఎమ్మెల్యేలుగా గెలిచే వాళ్ళకి చట్టసభలకి ఇంకా ఏమాత్రం విలువ లేదు అధ్యక్ష. ఇట్స్ ఎ బ్యాడ్ ప్రాక్టీస్ అనేటువంటిది ఆ రోజు చెప్పాము. బ్యాడ్ కాదు, రాజ్యాంగ విరుద్ధం అనేది మేము చెప్పింది నిజం అని చెప్పి కేంద్రం సవరణలు తీసుకొచ్చింది. ఇది వాస్తవం అధ్యక్ష, దిస్ అ ఫ్యాక్ట్. ఇంకా కమిటీ వెళ్ళి చట్టాన్ని చదువుకోవాలనుకుంటే నేను ఒక పని చేస్తాను అధ్యక్ష, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎవరన్నా ఉంటే రమ్మనండి, డాక్యుమెంట్స్ ఇస్తాను. కమిటీల గురించి వస్తే రేపో ఎల్లుండో అవతల ఎల్లుండో మనకు 3 ఫైనాన్షియల్ కమిటీస్ ఉన్నాయి, స్టాట్యూటరీ కమిటీస్ ఉన్నాయి, పిఏసి ఉంది, పిఓసి ఉంది, లేకపోతే ఎస్టిమేట్స్ కమిటీ ఉన్నాయి, మిగిలిన కమిటీలు పడతాయి. డిస్కస్ చేయండి. ఎవరొద్దన్నారు? కమిటీలకు ముందు యు ఆర్ ఎంటైటిల్డ్, సభ్యులుగా మీకు హక్కు ఉంది. ఆ రోజు పిఓసిగా సింగిల్ మెంబర్ గా ఉన్న నేను అడిగితే నా కోఆపరేట్ ఆ రోజు ప్రభుత్వం చేయలే. కానీ హియర్ ఆర్థిక శాఖ మంత్రిగా నేను చెప్తున్నా, ఈ ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా ఉంటాం. ఈ చట్టసభలు అడిగేటువంటి సమాచారాన్ని కమిటీలకు అందించి తీరుతాం మేము. ఎందుకు మీరు అంత ఉలికి పడతారు? వీఆర్ నాట్ హియర్ ఫర్ ఎ బ్లేమ్ గేమ్. మా లోకేష్ గారు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ ఒకటే చెప్పారు, గత ప్రభుత్వ విధానాల్ని తిట్టడమో తప్పు పట్టడమో కాదు, కరెక్టా కాదో చూడండి, కరెక్ట్ అయితే కంటిన్యూ చేయండి, లేదంటే సరిదిద్దండి అనేటువంటి విధానంలో పోతున్నాం అధ్యక్ష. ఇది అధ్యక్ష, సభ్యులు అడిగినటువంటి సమాధానాలకి తమరు ఒక డైరెక్షన్ ఇవ్వండి అధ్యక్ష. ఇట్లా ఇంటర్ఫియరెన్స్ కరెక్ట్ కాదు. 2 నిమిషాల్లో ముగించమంటే క్వశ్చన్ ని 2 నిమిషాల్లో ముగిస్తాం, అరగంట నడపండి అంట. కానీ ప్రశ్నకి మాత్రం తేడా చూపొద్దండి. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 13592 మినిస్టర్ ఫర్ ఎనర్జీ. సార్, మొదటి ప్రశ్నకు సమాధానం చెప్తూ, అవును గత ప్రభుత్వం
ఈఆర్సీకి అప్లై చేసిన ట్రూ అప్ ఛార్జెస్ సార్ ఇవి 2022, 23, 24 ఏప్రిల్ 24న ఈఆర్సీకి పంపడం జరిగింది సార్ ఇవి. అదేవిధంగా రెండో ప్రశ్నకు సమాధానం చేస్తూ ఇవి ఈఆర్సీ ఉత్తర్వులు ప్రభుత్వం దగ్గర అలాంటిది ఏం లేదు. మూడో ప్రశ్నకు సమాధానం చెప్తూ ఇవి సభా సమక్షంలో ఉంచబడింది సార్. ఓకే రవిబాబు గారు. థ్యాంక్ యూ చైర్మన్ సార్. మంత్రి గారి సమాధానం అసంపూర్తిగా ఉన్నట్టుంది అధ్యక్ష. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో వినియోగదారుల మీద పడుతున్నటువంటి అధిక భారాన్ని విద్యుత్ ఛార్జీలు చాలా పెరిగినాయి, వాటిని 30% తగ్గిస్తామని ఎన్నికల సందర్భంగా వాగ్దానం ఇచ్చారు ప్రజలకి. దాన్ని మర్చిపోయి ఇవాళ ట్రూ ఆఫ్ ఛార్జీల్ని అదనంగా వేయడానికి వినియోగదారుల మీద భారం మోపడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అధ్యక్ష. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అధ్యక్ష. ఒక్కసారి ఈ పూర్వాపరాలు కనుక చూస్తే అధ్యక్ష, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన వద్దండి, ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకి నేను అదే చెప్తున్నాను అధ్యక్ష. గతంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడే విధంగా ఉంది, అది తెలియాలి కదా అధ్యక్ష. ఎప్పుడు అధికారంలో ఉన్నా మీరు ప్రశ్నలోకి ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అధ్యక్ష ఈ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా సరే ప్రజల మీద అధిక భారం మోపడానికి ట్రై చేస్తాం అధ్యక్ష. ఈ ట్రూ ఆఫ్ ఛార్జీల ద్వారా ఇవాళ రాష్ట్ర వినియోగదారుల మీద దాదాపు 14,000 కోట్ల రూపాయలు అదనంగా భారం మోపడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఈ భారాన్ని ప్రభుత్వం ఎందుకు భరించకూడదు అధ్యక్ష? గతంలో ప్రభుత్వాలు చాలా వరకు భరించాయి దీన్ని, అలాంటిది ఇవాళ ఎందుకు భరించలేకపోతున్నారు? ఇవాళ ఇదే సార్ ట్రూ ఆఫ్ ఛార్జీల్ని వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారా లేదా, రాష్ట్ర ప్రజానీకమైన అదనంగా భారం పడుతున్నా లేదా, అయితే ఎంత పడుతుంది, దానికి కారణాలు ఏమిటి, దీనికి సంబంధించి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? ఓకే ప్లీజ్. అరుణ్ కుమార్ గారు. అధ్యక్ష, సభకు ధన్యవాదాలు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం తన మేనిఫెస్టోలో విద్యుత్ ఛార్జీలు పెంచమని పదే చెప్పారు అధ్యక్ష. ఇప్పుడేమో అవసరమైతే 30% తగ్గిస్తా అని చెప్పారు, ఈ 5 నెలల్లో పెంచుకుంటామని చెప్తున్నారు. అసలు ఈ ప్రభుత్వం ట్రూ ఆఫ్ ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు పెంచుతారా తగ్గిస్తారా? తగ్గిస్తారంటే కనుక మంచిది, మీ మాట మీద మీరు నిలబడ్డారు, మేనిఫెస్టో ప్రకారం మీరు నడుచుకున్నారు. ఒకవేళ మేనిఫెస్టో ఉంది సార్, మేనిఫెస్టో ఉంది, ఒకవేళ మేము చెప్పిన మేనిఫెస్టోలో కానీ మేము ఎన్నికల హామీ కానీ ఆ హామీ మీద మేము నిలబట్టలేదు, విద్యుత్ ఛార్జీలు పెంచుతామని చెప్పి ప్రజలకు క్షమాపణ చెప్తారు. ప్లీజ్ లక్ష్మణరావు గారు. సార్ 1 minute సార్. మినిస్టర్ లక్ష్మణరావు. అధ్యక్ష, ట్రూ ఆఫ్ ఛార్జీలకు సంబంధించి నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి దశలో 6,000 కోట్లు, అలాగే మరో 11,000 కోట్లు, మొత్తం 17,000 కోట్లు పెంచడానికి వసూలు చేయడానికి నిర్ణయించిన మాట వాస్తవమేనా? ఇది ప్రజలపై భారం పడే విషయం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఉంటే విరమించుకోవాలని మీ ద్వారా మంత్రి గారు కోరుతున్నారు. మినిస్టర్ గారు. సార్ రవిబాబు గారు, అరుణ్ కుమార్ గారు, లక్ష్మణరావు గారు వివిధ ప్రశ్నలు వేశారు. సో ఈ ప్రశ్నలు వేసే ముందు అసలు ఈ ప్రశ్న మీరు వేసేది కాదు సార్. ఎందుకంటే మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ట్రూ అప్ ఛార్జెస్ని మీరు వేసి ఈఆర్సీకి పంపించారు. ఏప్రిల్ 24 మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం తెలియనట్టు ట్రూ అప్ ఛార్జీల గురించి మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. మొదటగా మీరు ఒక్కసారి వాస్తవాల్లోకి వెళ్తే మీరు ఒక నిమిషం మీరు ఒక్కసారి వాస్తవాల్లోకి వెళ్ళండి సార్. 2014 to 19 మేము అధికారంలో ఉన్నప్పుడు ఈపీడీఎస్ఎల్ కింద 690 కోట్లు, సిపిడిఎస్ఎల్ కింద 1,232 కోట్లు, ఎస్పీడీఎస్ఎల్ కింద
135 కోట్లు ట్రూ అప్ ఛార్జెస్ వేసాము. అందుట్లో 1066 కోట్ల రూపాయలు అగ్రికల్చర్ సంబంధించిన సబ్సిడీ కానీ వివిధ సబ్సిడీల కింద తీసేస్తే 3000 కోట్లు మాత్రమే ట్రూ అప్ ఛార్జెస్ కింద మా ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు వేసాము. ఇది ఇంత ఎందుకు వేయాల్సి వచ్చిందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మేము అధికారం చేపట్టే లోపలికి రాష్ట్రంలో విపరీతమైన విద్యుత్ కోతలు ఉన్నాయి. వీటిని అన్నిటినీ కూడా అధిగమించుకుంటూ ఇవాళ ఈ పరిస్థితులు తీసుకొచ్చాం. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ మిగులు విద్యుత్ ఉంది ఈ రాష్ట్రంలో. మిగులు విద్యుత్ ఉన్నా సరే మీరు 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చి మిమ్మల్ని కాపాడింది. 2019-20 సంవత్సరంలో మీకు ట్రూ అప్ ఛార్జెస్ లేవు. 21-22లో ఒక్క సంవత్సరంలోనే మీరు 3000 కోట్లు వేశారు. తర్వాత 22-23-24 ఏప్రిల్ 24న మీరు ట్రూ అప్ ఛార్జీలు వేసేసి మీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే ట్రూ అప్ ఛార్జీలు వేసి మేరకుండా ఇంటికి వెళ్ళిపోయిన మాట వాస్తవం కాదా? అదేవిధంగా ఈ ట్రూ అప్ ఛార్జెస్ ఇంత పెద్ద ఎత్తున మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంలో మీ చేతికి అప్పచెప్పిన తర్వాత ఈ విద్యుత్ వ్యవస్థని ఇంతగా ట్రూ అప్ ఛార్జీలు పెంచడానికి గల కారణం ఏంటంటే మీరు సరిగ్గా విద్యుత్ వ్యవస్థని సరిగ్గా గాలిలో పెట్టలేకపోవటం. దాదాపు మా టైంలో VTPS 800 మెగావాట్లని ఎక్స్పాన్షన్కి మీ చేతిలో అప్పచెప్తే 55 నెలలు మీ చేతిలో ఉంటే ఎక్స్పాన్షన్ చేయటం మీ వల్ల కాల. ఎక్స్పాన్షన్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేసుకోవటం మీ వల్ల కాల. అదేవిధంగా కృష్ణపట్నం పోర్టును కూడా అదే చేశారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టులో 960 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉంటే దాన్ని కూడా అట్లానే వదిలేశారు. అదేవిధంగా విండు సోలారు నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుంటే మన రాష్ట్రంలో తయారయ్యే విద్యుత్ ఉత్పత్తిని మీరు వాడుకోకుండా పక్క రాష్ట్రాల నుంచి ఎక్కువ చాలా పెద్ద ఎత్తున పవర్ పర్చేస్ చేసేసి విపరీతంగా విద్యుత్ వ్యవస్థని నష్టాల్లోకి తీసుకొచ్చిన మాట వాస్తవం కాదు. అదేవిధంగా 2513 కోట్ల రూపాయల PF ట్రస్ట్ ఉన్న డబ్బులు కూడా బెవరేజెస్ సంస్థకి దారి మళ్ళించారు. వీటి వల్ల మేము మిగులు విద్యుత్ తోటి ఇచ్చిన ఈ వ్యవస్థను మీ చేతిలో పెడితే గడిచిన 25 సంవత్సరాల్లో ఈ వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేయడమే కాకుండా 20,000 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జెస్ రూపంలో భారం ప్రజల మీద వేయటమే కాకుండా ఈ వ్యవస్థను కూడా సర్వనాశనం చేశారు అని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష, మంత్రి గారు ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పకుండా ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజానీకానికి వాళ్ళు ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. అధ్యక్ష, రాష్ట్ర వినియోగదారులకి అదనపు భారాన్ని వెయ్యం అని చెప్పి మీరు ఏమడదలుచుకున్నారు అడగండి. మంత్రి గారు చాలా వివరంగా చెప్పినప్పుడు దానికి సమాధానం చెప్పాలి కదా అధ్యక్ష. మీరు సమాధానం చెప్పడం కాదండి, మంత్రి గారు ప్రశ్న అడగండి. మంత్రి గారికి చెప్పాలి కదా. మీరు మంత్రి గారికి చెప్పడం కాదు, మీరు ప్రశ్న అడగాలి మంత్రి గారు. 2014-15లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన నాటికి అవన్నీ మీ ప్రశ్న సూటిగా అడగండి, మీకు ఏం సమాధానం కావాలో. అధ్యక్ష, ట్రూ ఆఫ్ ఛార్జీలు రాష్ట్ర ప్రజానీకమైన వేస్తున్నారా లేదా? వేస్తే ఏ మేరకు వేస్తున్నారు? ప్లీజ్ దీనికి సమాధానం సూటిగా చెప్పాలి అధ్యక్ష. మంత్రి గారు. సార్ ఇందాక కూడా చెప్పే ఈ ప్రశ్న మీరు వేసేది కాదండి. ఎందుకంటే వీళ్ళు పెంచి ఈఆర్సీకి పంపించేసి మమ్మల్ని వేస్తున్నారా లేదంటే ఈఆర్సీ కోర్టు పరిధిలో ఆల్రెడీ నిర్ణయం చేయబడింది సార్. అది ఈఆర్సీ పరిధిలో నిర్ణయం తీసుకోబడింది. మీ తప్పుదాల వల్ల ఈ రాష్ట్రంలో 20,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడింది. ఇక్కడికి మళ్ళీ